ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం మాఫియా అడ్డగోలుగా రెచ్చిపోతోంది. అటు పశ్చిమాసియా యుద్ధం ప్రభావం, ఇటు ఎల్నినో కారణాలుగా చూపుతూ అడ్డంగా దోచేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరలు అమాంతంగా పెంచేస్తున్నారు. మిల్లర్లు సిండికేట్గా మారి రెచ్చిపోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యావసర వస్తువు బియ్యం జనం తినే తిండి గింజల్ని అడ్డం పెట్టుకుని అమాంతంగా ధరలు పెంచేస్తున్నారు. బియ్యం దందా మాటున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. 1,00,000 క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని స్టోర్ చేసి బియ్యం స్టాక్ సరిగా లేదని అమాంతంగా రేట్లు పెంచేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరి సాగు భారీగా జరుగుతుంది. గత నెల రోజుల్లోనే క్వింటా బియ్యం 500 వరకు పెంచేశారు. దాని ప్రభావంతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. మళ్లీ వచ్చే నెలలో మరో 1,000 రూపాయల వరకు పెంచడానికి సిద్ధమవుతున్నారు. ధాన్యం నిల్వలు యథావిధిగా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. పట్టించుకోవాల్సిన సివిల్ సప్లై అధికారులు, విజిలెన్స్ ఆఫీసర్లు వాటి సంగతి మర్చిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో రైస్ మిల్లర్లు ఎక్కువగా సాంబ మసూరి, సోనా మసూరి వంటి సన్న రకాల ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే 300 నుంచి 500 వరకు అధిక ధర ఇస్తూ ఉంటారు. దానివలన రైతులు ఎక్కువగా మిల్లర్లకు ధాన్యం అమ్ముతారు. కానీ గత ఖరీఫ్, రబీ సీజన్లలో మాత్రం ఈ ఏరియాలో సన్న రకాలు అధికంగా పండించే ప్రాంతాల్లో మిల్లర్లు సిండికేట్గా మారిపోయారు. ధరని వాళ్ళిష్టం వచ్చినట్లు నియంత్రించారు. వర్షాల భయంతో రైతులు ధాన్యాన్ని ఉన్నకాడికి అమ్ముకున్నారు. లేకపోతే పంట మొత్తం నాశనమైపోతుందని అలర్ట్ అయ్యారు. రైతుల దగ్గర ధాన్యం నిల్వలు అయిపోగానే ఒక్కొక్క బస్తా ధరను మిల్లర్లు 2,100 వరకు పెంచేశారు. జిల్లాలో 4 మిల్లర్లు మొత్తం రైస్ను శాసిస్తారు. వాళ్లు చెప్పిందే ధర. ఫిక్స్ చేసిన దానికి అమ్మకాలు, కొనుగోళ్లు సాగాలి అన్నట్లు ఉంటుంది పరిస్థితి. వాళ్లను కాదని చిన్న చిన్న రైస్ మిల్లర్లు కూడా వ్యాపారాలు చేయలేరనేది ఓపెన్ సీక్రెట్. మార్కెట్ మొత్తాన్ని గుప్పెట్లు పెట్టుకుని శాసిస్తారు. దాదాపు 50 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని నిల్వ చేసి సొమ్ము చేసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ కొరతను సృష్టించి సిండికేట్గా మారారని, వాళ్లంతా పొలిటికల్గా కూడా టైఅప్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు అంతా తెలిసినా ఏమీ తెలియనట్లు చూస్తూ ఉంటున్నారని జనం చెబుతున్నారు. అయితే బియ్యం రేట్లు గతానికి ప్రస్తుతానికి చూసినట్లయితే విపరీతంగా పెరిగిపోయినాయండి. రేట్లు బస్తాకి దాదాపుగా 150 రూపాయలు పెరిగిపోతున్నాయి. తర్వాత కృత్రిమ కొరత కూడా సృష్టించడం వల్ల బియ్యం కూడా సరిగ్గా అందుబాటులోకి రావటం లేదు. మిల్లర్ల దగ్గర బీపీటీ, సోనా మసూరితో పాటు అన్ని రకాల సన్నబియ్యం క్వింటాలు గత నెలలో 4,200 నుంచి 4,600 వరకు అమ్మారు. ఇప్పుడు ఏకంగా 5,500 వరకు అమ్ముతున్నారు. జిల్లాలో ఉన్న ఆ 4 రైస్ మిల్లర్లు సిండికేట్గా మారి బియ్యం ధరల్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రస్తుతానికి వాళ్లు ఫిక్స్ చేసిన రేటుకి జిల్లాలో మిల్లర్లు ఫాలో అవుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ ధరలను క్వింటాలకు 6,000 వరకు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అంటే నెల రోజుల్లోనే కోట్ల రూపాయలు సంపాదిస్తారని చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలకు పశ్చిమాసియా యుద్ధ ప్రభావాన్ని బూచిగా చూపిస్తున్నారు. పెరిగిన బియ్యం ధరలు చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. ఒక్క నెలలోనే ఇంత భారీ వ్యత్యాసం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్గా ప్రతి నెలా ఒక రైస్ బ్యాగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ రేట్ల గోల్మాల్ చూసి అవాక్కవుతున్నారు. ఏం జరిగిందని లెక్కలు ఇంత తేడా వచ్చాయో వాళ్ళకు అర్థం కావడం లేదు. ఈ హైక్ ప్రైస్ చూసి పబ్లిక్ హడలిపోతున్నారు. రాబోయే రోజుల్లో మరింత ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఆ రోజుకి ఆ రోజు పెంచేవి కానీ తరగడం లేదండి. దాన్ని బట్టి ప్రభుత్వం ఏమైనా కొంచెం చూసి న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మరకమాలన్నీ పెరిగిపోతున్నాయండి. వచ్చిన సరికి వచ్చినట్టు అమ్ముతున్నది కానీ బ్లాక్ నమ్ముతున్నారు కదండి, దాని మీద పెరిగిపోతుంది. రైతుల చేతికి పంట వచ్చే సమయానికి ధాన్యం, బియ్యం ధరలు తక్కువగా ఉంటున్నాయి. దాంతో వాళ్ళు నష్టానికైనా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా మిల్లర్ల సిండికేట్ మాయాజాలం. తమకు అనుకూలంగా మార్చుకుని అటు రైతులను, ఇటు వినియోగదారులను దోచేస్తున్నారు. తీరా పంట మొత్తం మిల్లర్ల దగ్గరకు వచ్చేటప్పటికి బియ్యం చాలా ప్రియమైపోతున్నాయి. రేటు రెండింతలవుతుంది. ఇక్కడే అసలు మతలబు ఉంది. రిటైల్ మార్కెట్లో సన్న రకాల బియ్యం 25 కిలోల బస్తా 1,200 వరకు ఉండేది ఇప్పుడు ఏకంగా 1,500 వరకు అమ్ముతున్నారు. లూజ్ బియ్యం కిలో 50 ఉంటే 60 రూపాయలకు అమ్ముతున్నారు. సివిల్ సప్లైస్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీటిపై నిరంతరం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ కనీసం వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం ధర ప్రకారం కిలో 35 రూపాయల వరకు ఉండాలి. కానీ కిలో 60 రూపాయలకు తక్కువ అమ్మడం లేదు. గతంలో బియ్యం ధరలు పెరిగితే సన్న రకం బియ్యం అమ్మడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేవారు. వాటిని ఒక సిస్టమ్ ప్రకారం సేల్ చేసేవారు. నిబంధనలు దాటి నిల్వ చేసిన మిల్లర్లు, వ్యాపారులపై చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు అదేం లేదు. పొలిటికల్ సపోర్ట్ కూడా ఉండడంతో దూసుకుపోతున్నారు. రైతులకి కనీస గిట్టుబాటు ధర కూడా రానటువంటి పరిస్థితి ఉంది.
మరి రైతులు మిల్లర్స్కి అయిన కాడికి అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఒక బస్తాకి 250 నుంచి 300 రూపాయలు నష్టపోతా ఉన్నారు రైతులు. మరి ఈ రోజు ఒక బస్తా ధాన్యం 100 కేజీల ధాన్యం ప్రభుత్వం మద్దతు ధర 2400 రూపాయలు ఉంది. కానీ మిల్లర్స్ 1900 2000కి మించి కొననటువంటి పరిస్థితి. మరి అదేమైనా మరి వినియోగదారులకైనా తక్కువ ధరకు వస్తుందంటే అది కూడా రావట్లేదు. యుద్ధం ప్రభావం, ఎల్ నినో ఎఫెక్ట్తో ఈ పరిస్థితులు వచ్చాయని ఊదరగొట్టేస్తున్నారు. రాబోయే రోజుల్లో కరువు ఉందని ముందుగానే జాగ్రత్త పడాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఖరీఫ్లో దిగుబడులు కూడా భారీగా తగ్గిపోయాయని ప్రకటించేస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైస్ మిల్లులు ఈ జిల్లాలోనే ఉన్నాయి. దానికి అనుగుణంగా ఇక్కడ మార్కెట్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం నిల్వల ధరలు హెచ్చుతగ్గులు ఇక్కడి నుంచి నిర్ణయిస్తారు. రైతుల దగ్గర ఉన్న బియ్యాన్ని మరపట్టించి లక్షల టన్నులు అలానే స్టోర్ చేశారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, పెట్రోల్, గ్యాస్ వంటి వాటి రేట్లు భారీగా పెరిగాయి. దానిలో బియ్యాన్ని కూడా కలిపేసి సొమ్ములు చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో మిల్లర్లు చెప్పిందే వేదంగా మారింది. సామాన్యుల జేబుకు చిల్లు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో చిన్నా పెద్ద కలిపి దాదాపు 135 రైసు మిల్లుల వరకు ఉన్నాయి. అందులో ప్రధానంగా 5 మిల్లులకు కెపాసిటీ ఎక్కువ. వారికి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది. గోడౌన్లలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు ఉంటాయి. కానీ అక్కడ ఎటువంటి తనిఖీలు జరగవు. అధికారులు అటువైపు వెళ్లడానికి కూడా ఆచితూచి స్పందిస్తారు. ఎంత సరుకు ఉన్నప్పటికీ ఏమీ లేనట్లు వదిలేస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు ధరల నియంత్రణ కమిటీ సమావేశం జరగాలి. రేట్లను పర్యవేక్షించాలి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అటువంటి సమావేశాలేమీ జరగడం లేదు. ఒక్కొక్కసారి అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ప్రతి నెలా కూడా ఈ రివ్యూ మీటింగులు కండక్ట్ చేస్తారు. కానీ అటువంటి వాటి ఊసే ఎత్తడం లేదు. గత 2 సంవత్సరాలుగా బియ్యం ధరలు నిలకడగా ఉన్నాయి. కానీ గత నెల రోజులుగా ఒక్కసారిగా భారీగా మార్పు వచ్చింది. దానికి అనుగుణంగా అధికారులు మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఈ ఏడాది రైతులకు ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పంటలపై కరువు ఎఫెక్ట్ కనిపిస్తుందని చెబుతున్నారు. దాంతో మరింత అడ్వాన్స్ అవుతున్నారు కొందరు దళారులు. మరికొద్ది నెలలు ఆ బియ్యాన్ని అలా నిల్వ చేస్తే డబుల్ రేటు వస్తుందని భావిస్తున్నారు. ధాన్యానికి మరపట్టించి స్టోర్ చేస్తే ఆటోమేటిక్గా చాలా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ పంటలు పండినా అందరూ యూనిటీగా ఉంటే కలిసి సంపాదించుకోవచ్చనే భావనలో ఉన్నారు. ఒక అండర్స్టాండింగ్తో కొందరు మిల్లర్లు ముందుకెళ్తున్నారు. అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతో అడ్డంగా దోచేస్తున్నారు. మొత్తానికి యుద్ధం, ఎల్ నినో కారణాలుగా చూపుతూ బియ్యం బూచోళ్లు రెచ్చిపోతున్నారు. సిండికేట్లు జోరు పెంచేశారు. కృత్రిమ కొరతను సృష్టించి లేని హడావుడి క్రియేట్ చేసి ఏదో జరిగిపోతుందని భయపెడుతూ రేట్లు పెంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవకపోతే సామాన్యులకు మరింత ఇబ్బందులు తప్పవు.